దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో మోదీ ప్రమాణ స్వీకారానికి మిత్ర దేశాల నేతలను కేంద్రం ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాధినేతలు ఉన్నారు. ఇందులో భాగంగా మోదీ ఇప్పటికే నేపాల్ ప్రధాని ప్రచండ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు విక్రమ్ సింఘేను సంప్రదించారు. ఈ మేరకు విక్రమ్ సింఘే ఆఫీస్ నుంచి ఒక ప్రకటన కూడా వెలువడింది. తమను మోదీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే మోదీ ఆహ్వానం మేరకు విక్రమ్ సింఘే ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇక ఈరోజు సంబంధిత దేశాల నేతలు అందరికీ అధికారికంగా ఆహ్వానం పంపించినట్లు సమాచారం. కాగా ప్రధాని మోదీ మొదటి ప్రమాణ స్వీకారోత్సవానికి సార్క్ దేశాల నాయకులు హాజరయ్యారు. ఆ తర్వాత 2019లో ప్రధాని మోదీ వరుసగా రెండోసారి ప్రధాని అయినప్పుడు జిమ్స్టెక్ దేశాల నేతలను ఆహ్వానించారు. ఇదిలా ఉంటే 2014 తర్వాత తొలిసారిగా బీజేపీ మ్యాజిక్ ఫిగర్ 272ను దాటలేకపోయింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు రాగా మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ 293 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి పక్షాల మద్దతుతోనే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.